యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. అందరూ బైబిల్ తీయండి. వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా ఫాలో అవ్వండి. చదువుకుందాం. యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రి. అందరు చెప్పండి, యెహోవా. పెద్దగా చెప్పాలి. యెహోవా నీవే మాకు తండ్రివి. మేము ఉండో ఇంకోసారి చెప్పండి. యెహోవా తిన్నది అరిగిపోలాడు. చెప్పండి, యెహోవా నీవే మాకు తండ్రివి. నెక్స్ట్, మేము జిగటమన్ను, మేమంతా జిగటమన్ను. చెప్పండి, మేమంతా చెప్పండి, మేమంతా జిగటమన్ను. తర్వాత కుమ్మరి వాడవు, నువ్వు మా కుమ్మరి వాడివి, మేమందరం నీ చేతి పని. నీ చేతి పని. చప్పట్లు కొట్టండి గట్టిగా, హుషారుగా. ఇక్కడ నీవే మా తండ్రివి, మేమంతా జిగటమన్ను, నువ్వు మా కుమ్మరివి, నీవు మా కుమ్మరివి, మేమంతా నీ చేతి పని అయి ఉన్నాము అని ఇశ్రాయేలీలు దేవునితో మొరపెట్టుకునేటప్పుడు వారు ప్రార్థన చేయుచున్నారు. ఏమని? తండ్రి తండ్రి తండ్రి, మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఈ ప్రార్థన చేశారు దేవునితో. నీవు జిగటమన్ను, మేము జిగటమన్నయ్యా, నువ్వు కుమ్మరోడివయ్యా, మేము మా తండ్రివి నీవయ్యా, మేమందరం నీ చేతి పని. దేవుడు మొట్టమొదట ఆదాముని తన సొంత చేతితో చేశాడు. సకల జీవరాశుల్ని నోటి మాటతో సృష్టించాడు. మానవుణ్ణి మాత్రం సొంత చేతులతో చేశాడు. అది మన ధన్యత. మానవుని యొక్క ధన్యత ఏంటంటే సకల సృష్టిని భూమాకాశములు కలుగుగా కానీ నోటి మాటతో పలుకగా భూమాకాశాలు కలిగాయి. వాటన్నిటిని నోటి మాటతో సృష్టించాడు. మానవుణ్ణి తన సొంత చేతులతో ఆయన పోలికలో తన స్వరూపంలో మానవుణ్ణి దేవుడు మొట్టమొదటి కుమ్మరి ఆయన పోలికలో మనల్ని చేశాడు. వీళ్ళు ఈ ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుడు చేసిన రూపాన్ని కోల్పోయారు కనుక ఈ ప్రార్థన చేస్తున్నారు. నువ్వు కుమ్మరివాడివి, మేమేమో జిగటమన్ను. చూసారా, జిగటమన్ను అయిపోయాము. మేము జిగటమన్నుగా ఉన్నాము, నువ్వు కుమ్మరోడివి అన్నాడు. మన దేవుడు కుమ్మరివాడు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అందుకు దేవుడు యిర్మీయాని దర్శించి, యిర్మీయా నువ్వు కుమ్మరివాడింటికి వెళ్ళు అని 18వ అధ్యాయం 1వ వచనం, యిర్మీయా గ్రంథంలో 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యిర్మీయాకి చెప్పాడు. ఏమని? యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన ఒక వాక్కు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పో, అక్కడ నా మాటలు నీకు తెలియజేయును, అక్కడ నేను నీతో మాట్లాడతానన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మాట్లాడే దేవుడు మన దేవుడు. చేతులుండి చాపేవాడు, కాళ్ళుండి నడిచేవాడు, నోరుండి మాట్లాడేవాడు. మన కన్నీళ్ళకి ఆయన జవాబిచ్చే దేవుడు, స్పందించే దేవుడు, మాట్లాడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు కుమ్మరవాడింటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతాను అన్నాడు. కుమ్మరవాడింటికి వెళ్తే మాట్లాడటం ఏంటి? దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, సందర్భాలను బట్టి కూడా మాట్లాడతాడు. కొన్ని సందర్భాలను మనం ముందు పెట్టి సందర్భాలను బట్టి కూడా మనతో మాట్లాడతాడు. అందుకని యిర్మీయాని కుమ్మరోడింటికి బొమ్మన్నాడు.
ఇతను కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? నేను కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. వాడు తన సారె మీద పని చేయుచు ఉన్నాడు. కుమ్మరి జిగటమన్నుతో కుమ్మరి కుండ చేస్తున్నాడు. కుండ వాని చేతిలో కుండ అతని చేతిలోంచి విడిపోయింది. ఆ జిగటమన్ను మరలా తీసుకుని దాని మీద వేసాడు. ఇట్లా చూడండి, కుమ్మరోడికి మనసులో ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని ఎలా చెయ్యాలనుకుంటాడో ముందు తన మనసులో ప్లాన్ వేసుకొని చేస్తూ ఉన్నాడు. మూతి దాకా వచ్చింది, మూతి పక్కకు పోయింది. మూతి దాకా బాగానే వచ్చింది కుండ. మూతి కాడికి వచ్చే లోపల సొట్టపోయింది. మూతి సొట్టపోయింది. ఉండలేక కొంతమంది అలిగిపోతారు చూడు, చర్చిల్లో అలిగి వెళ్తారు, అట్లాగా ఆ కుండ కూడా సొట్టపోయింది. మూతి పక్కకు పోయింది. మరలా దాన్ని ముద్ద చేసి మళ్ళీ ఎత్తు దాని మీద వేసి మరలా చేయడం మొదలుపెట్టాడు. కేసరి గారు పాట పాడారు ఏమని, నన్ను విసిరివేయక సారెపై నుంచావా అన్నాడు. నన్ను విసిరేస్తే ఆడపోయి పడిపోతాం, బురద మట్టి. వీడెంతరా ఎన్నిసార్లు చేస్తున్నా ఈ మట్టి పనికి రావట్లేదని ఇసరగొట్టచ్చు, కానీ ఆయన ఇలా ఇసరగొట్టలేదు. ఆ కుమ్మరోడు మరలా తీసి దాని మీద పెట్టి కొండను చక్కగా చేసాడు. తన యుక్తమైనట్టు తన మనసులో ఉన్నట్టుగా కొండని నీట్గా తయారు చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఇలా సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారలారా, కుమ్మరోడు మట్టిని తీసుకొని పాడైపోయిన కొండని మరలా బాగా చేశాడే, నేను మిమ్మల్ని బాగా చేయలేనా అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చెడిపోయిన దాన్ని బాగా చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. చెడిపోయానని అక్కడ కూర్చుంటే సరిపోదు. ఒక్కసారి నువ్వు నా కుమ్మరివయ్యా, నేను జిగటమన్నుని, నన్ను బాగా చెయ్యని నువ్వు నోరు తెరిచి అడగగలిగితే నిన్ను బాగా చేయడానికి ఈరోజు ఈ మొదటి రోజే మన మధ్యలో దిగి వచ్చున్నాడు. నీ గుండె పగిలిపోయిచున్నావేమో, చెదిరిపోయి వచ్చున్నావేమో, కన్నీళ్లతో వచ్చున్నావేమో, ఈ జీవితం ఎందుకు అనుకొని ఇక్కడికి వచ్చినావేమో, బ్రతకటం ఎందుకని సావడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చినావేమో, కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? కొమ్మరివాడు చెడిపోయిన ఆ జిగుట మన్నును బాగా చేయగలిగితే, దేవుని బిడ్డలారా మీరు చెడిపోతే మిమ్మల్ని నేను బాగా చెయ్యలేనా? చేస్తాడా చేయడా చెప్పండి. నోళ్ళు తెచ్చి చేస్తాడా చేయడా? నోళ్ళు తెచ్చి చెప్పండి గట్టిగా. చేతులు తెచ్చి చెప్పండి, నాకు కళ్ళు కనబట్ల. గట్టిగా చేస్తాడా చేయడా? చెడిపోయాలని బాధపడకండి. వాచి చెడిపోద్దే. రోజుకు 2 సార్లు కరెక్ట్గా చెప్తా టైం. 12 గంటలకు చెడిపోయింది అనుకో, మధ్యాహ్నం 12 గంటలకు కరెక్ట్గా చూపిస్తుంది, రాత్రి 12 గంటలకు కరెక్ట్గా చూపిస్తుంది. చెడిపోయిన వాచే 2 సార్లు టైం కరెక్ట్గా చూపించినప్పుడు నీ చెడిపోయిన నీ బ్రతుకుని యేసయ్య మార్చలేడా? చెడిపోయాను నేను అనుకుంటూ జీవిస్తున్నావా? చెడిపోయానని బ్రతుకు కన్నీళ్ళు కాచుకుంటున్నావా? జాయిస్ మేరీ అనే ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ కాముంది. ఆమె మెసేజ్ చెప్తే ఎటువంటి వాళ్ళైనా మారిపోతారు. జాయిస్ మేరీ అనే ఒక ఇంటర్నేషనల్ రివైవల్ ఇచ్చే ఒక మంచి ఒక స్పీకర్. ఆమె మెసేజ్ ఇస్తే కన్నీళ్లతో ఉన్నవారు కన్నీళ్లు తొలగిపోతాయి. అంతటి చక్కటి మెసేజ్ చెప్పే జాయిస్ మేరీ. ఈమె తన సొంత తండ్రి తన్ను పాడు చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తన అమ్మని బిడ్డను కూడా పాడు చేశాడు, బారేసైతే ఆమె బాధపడలేదు. నా బ్రతుకు ఎందుకని కాల్చుకొని జావలేదు, నిద్ర మాటలు మింగి జావలేదు. అర్థమైందా?
పాడైన కొండని బాగా చేయగలిగిన యేసయ్య దగ్గరికి వచ్చింది. సబడగొట్ట గట్టిగా. ఈరోజు లక్షల మంది కన్నీళ్లతో ఉన్న వారిని విడిపించగలిగిన ఒక సాధనంగా మారింది. తన తండ్రి తన పాడు చేసి వెళ్ళిపోయినా కానీ నిరుత్సాహపడకుండా, ఆడపిల్లనని తన జీవితంలో తానే నిందించుకోకుండా, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను బాగా చేయగలడు, మరల నన్ను క్రొత్త పాత్రగా చేయగలడని ఆమె గుండెలలో ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం తన జీవితాన్ని మార్చి ఈరోజు లక్షల మందిని మార్చగలిగిన సాధనంగా మారిపోయింది. చెడిపోయాను, పాడైపోయాను అని నువ్వు బాధపడుతూ కూర్చుంటే సరిపోదు. ఆయన చేతిలోకి వస్తే ఆయన సారె మీద పెడతాడు, దాన్ని ఇలా తిప్పుతాడు, మట్టిని బాగా జిగటమని చేసి దాని మీద పెట్టి ఆయన చేతులతో బహునేర్పరి, చేతులకి యుద్ధం నేర్పించగలిగిన వాడు, పోరాటాన్ని నేర్పించగలిగిన వాడు చేతులకి, ఏళ్లకి. అలాంటి పరిశుద్ధుడు ఆయన కుమ్మరి నిన్ను మరలా తీసుకొని సారె మీద వేసి బాగా చేస్తాడు. నన్ను బాగా చేస్తాడన్న వాళ్ళు రెండు చేతులు తెలియ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు గాడిదలు మేపుకుంటున్న వాడిని సౌలుని రాజుగా చేశాడు. అతను చెప్పిన మాట వినకపోతే గొర్రెలు మేపుకుంటున్న దావీదుని రాజుగా చేశాడు. రాజుగా చేసి దేనికి పనికిరాని వ్యక్తిని ఎన్నుకొని, ఏరుకొని, కోరుకొని తన ఉన్నతమైన స్థితిలో దేవుడు దావీదుని పెట్టాడు. ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్న దావీదు, అతను ఒకరోజు ఎండాకాలం తను రాజయ్యుండి తనతో ఉన్న వాళ్ళందరూ సైన్యమంతా యుద్ధంలో ఉంటే రాజు ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు. న్యాయమా ఇది? దేశంలో ఉన్న వారందరూ యుద్ధంలోకి వెళ్ళుంటే రాజు పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోవచ్చా? సామరిత్యముల దగ్గరకు పోన్నాడు. ఎండాకాలం అనేకులు సువార్త ప్రకటిస్తుంటే, ఎండాకాలం వెళ్ళి ఒక్కరోజు వర్షం కురిసినా, తుఫాను వచ్చినా, ఒక గ్రామానికో పల్లెకో వెళ్ళి ఈ ఎండాకాలం అంతా సువార్త ప్రకటిస్తుంటే, సువార్త ప్రకటించకుండా కాళ్ళు ముడుచుకుని పడుకునేవాడిని ఏమంటారు? యుద్ధానికి వెళ్ళాల్సిన రాజు పడుకొని నిద్రపోయి కళ్ళు నలుపుకుంటా మిద్ది మీదకి ఎక్కాడు. ఎండాకాలం మిద్ది మీదకి ఎక్కబాకండి అమ్మా, కుర్రాళ్ళకి చెప్తున్నా, పడుకుంటే పడుకున్నారు కానీ మిద్ది మీదకి ఎక్కబాకండి. ఈ దావీదు మిద్ది మీదకి ఎక్కినాడు. మిద్ది మీదకి ఎక్కితే అక్కడెవరో స్నానం చేస్తున్న ఒక అమ్మాయి ఇతను కంటబడింది. రాజు కదా, చూసినాడు, కళ్ళు తిప్పుకొని కిందకి దిక్కి రాలా, ఎవర్రా అని చూశాడు. చాలా అందమైంది అని అనుకున్నాడు. సైతానుగాడు కళ్ళని ముందు సర్వ శరీరాన్ని చెడగొట్టడానికి కళ్ళునే వాడుకుంటాడు. నీ కళ్ళు తేటగా ఉంటే నీ సర్వ శరీరం తేటగా ఉంటుంది. నీ కళ్ళు చెడిపోతే సర్వ శరీరం చెడిపోద్దని వాక్యం చెప్తాను. కళ్ళతో చూశాడు, ఎవరక్కడ, ఎవరు ఆ పక్కన ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు అన్నాడు. మన సైన్యములో ఉన్న వ్యక్తి భార్యనండి, తీసుకురండి అన్నాడు. రాజు కదా, రాజు భోగం అంటారు. ఒకడు భార్యను తీసుకురావడం తప్పు, కానీ రాజు అతను కోరుకుంటే ఏం చేస్తే అతను కాదంటారు, దాన్ని రాజభోగం అంటారు. అర్థం కాల? రాజభోగం అంటారు. దానికి శిక్ష ఉండదు. వాడు ఎవరైనా తీసుకొని రావచ్చు. పెళ్ళిగాని అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికి తెచ్చుకోవచ్చు. ఒక పెళ్ళైన ఒక అమ్మాయిని, ఇంకోటి భార్యని ఇంటికి తెచ్చుకున్నాడు. దేవునికి విరోధమైన పాపం అది. దేవునికి విరోధమైన పాపం తీసుకొచ్చుకున్నాడు.
తన ఆశలు కోరికలు తీర్చుకున్నాడు. దురాశ గర్భం ధరిస్తుందని ఉంది కదా. దురాశ ఏం చేస్తుంది చెప్పండి? దురాశ చెప్పండి. దురాశ గర్భం ధరిస్తుంది. ఆ మనిషి గర్భం ధరించింది. ఇది యుద్ధంలో ఉన్నవాడికి తెలుస్తుంది కదా. నేను యుద్ధంలో ఉంటే నా భార్యకి ఎట్ట గర్భం వచ్చిందని వాడు అడగడా? అందుకని వాడిని పిలిపించాడు. మీరు ఇంటికి పోరా అంటాడు. వాడు అంటాడు నేను బానంటాడు. అందరు యుద్ధరంగంలో ఉంటే ఈ మెట్ల కాడన చస్తాను కానీ నేను ఇంటికి వెళ్ళను, సుఖపడను అన్నాడు. నేను వెళ్ళి పందిరి మంచం మీద పోయి పడుకోమంటావా? పెళ్ళాం దగ్గర పడుకోమంటావా? అందరు యుద్ధంలో ఉంటే నాకు నీతి లేదా? రాజనీతి లేదా? నాతో సరి సమానమైన యుద్ధంలో ఉంటే నేను ఇంటికి వెళ్ళాలా? ఈ మెట్ల కాడైనా పడుకుంటా కానీ నేను పోనన్నాడు. మరి వీడింటికి పోయేటట్లేడురా, నేను చేసిన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి కుదరదు, వీడింటికి వెళ్ళకపోతే తెలిసిపోద్దని వాడి చేతికే ఉత్తరం ఇచ్చి వీడిని ముందు పెట్టి చంపేయండి అని యుద్ధంలో వాడిని ముందు పెట్టించి చంపించాడు. ఆమె దుఃఖ దినాలు అయిపోగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. చూసారా చూసారా? ఇంటికి తెచ్చి పెట్టుకున్నాడు. దేవుడు ఏరుకొని కోరుకున్న వ్యక్తి తన జీవితాన్ని బద్దలు చేసుకున్నాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇంకోటి భార్యని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈరోజు చాలామంది ఫ్యాషన్ అయిపోయింది అది. ఇంకోటి భార్యని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది అది. సిగ్గు శరం లేకుండా మళ్ళీ చెప్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చేయమనింది ఒక ఆమె. పోతే ఎవరమ్మా ఇద్దరు అన్న? మా ఆయన అనింది. మీ ఆయన ఎక్కడుంటాడన్న? వాళ్ళ భార్య దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ భార్య దగ్గర ఉంటాడు. ఎవరమ్మా ఆయన అంటే నా భర్త అని. ఎక్కడుంటాడమ్మంటే వాళ్ళ భార్య దగ్గర ఉంటాడు. ఇంకోటి భర్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఫోటో పెట్టుకొని నా భర్త అని చెప్తుంది. మళ్ళీ నన్ను ప్రార్థన చేయమని. చూసారా? నేనేం ప్రార్థన చేస్తా? ప్రభువా, ఇంకొక అమ్మాయి జీవితంలో నిప్పులు పోసి వాళ్ళ భర్తను తెచ్చి ఇంట్లో పెట్టుకొని నా భర్త అని చెప్తుంది. ప్రభువా చూసుకొని ఆయన అన్న. ఆమేన్ అనింది. ఏమనిదే? ఆమేన్ అనింది. ఎండాకాలం పుచ్చదాపం మీద కాలేసి గుమ్మడికాయ పడినట్టు పడింది. గుమ్మడికాయ పడినట్టు పడింది. మోకాలు చెప్ప పగిలింది. ఇసుక మూట కట్టి మంచం మీద పడుకోబెట్టినారు. ఇటాట పని చేసేవాళ్ళు వచ్చి నా దగ్గర ప్రార్థన చేసుకోండి, ఎండాకాలం పుచ్చదప్పలు రోడ్డు మీద ఉన్నాయి, పడతారు, మోకాలు చెప్పులు పగలుతాయి. దెబ్బతో కూడా దావీదు బాగానండి. ఈ దావీదు తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు, పాడైపోయింది. అతనే అంటున్నాడు కీర్తనలు 31వ కీర్తన 12వ వచనంలో, 31వ కీర్తన 12వ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే, మరణమై స్మరణకు రాకుండా వాని వలే మరువబడి తిని ఓటి కుండనైపోయా, నేను పగిలిపోయినా, అనేకులు నా మీద, నా జీవితం పగిలిపోయింది, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. దురాలోచనలు చేస్తున్నారు. చేసింది జాలక అయ్యగారు కుండ పగిలిందని చెప్పుకుంటూ వాళ్ళు వీళ్ళు దురాలోచనలు చేస్తున్నారు. నువ్వు చేసింది పెద్ద ఘనకార్యం, నీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? నువ్వు చేసిందే కదా మాట్లాడుకుంటారు. నువ్వు చేసిందే కదా. ఇంకోటి భార్యని తెచ్చి ఇంట్లో పెట్టుకొని సచ్చిన వాడిని అయ్యాను, నా స్మరణ లేకుండా పోయింది నా బ్రతుకు. కొండ ఏదో ఓటికుండ, ఏం కుండ? ఓటికుండ లాంటి పగిలిపోయిన కుండలాగా అయిపోయింది నా బ్రతుకు అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పశ్చాత్తాపడగలిగితే, నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆశ నీకుంటే, ఎంత ఘోర పాపినైనా ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే, కన్నీళ్లతో ఆయన దగ్గరికి వచ్చి స్మరణ చేస్తే, పశ్చాత్తాపడగలిగితే, కన్నీళ్లు కార్చగలిగితే,
నిన్ను పారవేయకుండా నిన్ను మరలా సారి మీద పెట్టి బాగా చెయ్యగలిగిన సమర్థుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. చేత తెలని చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు? 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం పోయింది, హృదయం పాడైపోయింది. చూడండి, తలెత్తిన సైజు చూడండి. పాపం చేస్తే శరీరంతో చేస్తారా, మనసుతో చేస్తారా? చెడిపోయేది హృదయమా, శరీరమా? చెడిపోయేది మనసు, శరీరం కాదు. శరీరంతో చేసిన పాపానికి హృదయం చెడిపోద్ది. హృదయం చెడిపోద్ది, ఘోరమైన వ్యాధి కలిగింది అయిపోద్ది. అది మనసు పాడైపోద్ది. అదే అంటున్నాడు అతను 10 నుంచి ఏమని? యెహోవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగములో స్థిరమైన మనసు దయచేయి, నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయబాకయ్యా. తప్పు చేశాను, నన్ను త్రోసివేయబాకయ్యా, పారవేయబాకయ్యా, నన్ను ఆ సారి మీద పెట్టయ్యా, నన్ను బాగా చేయయ్యా అని దావీదు కన్నీళ్లు కారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో నీ జీవితం దెబ్బతినిందో నాకు తెలియదు, కానీ అది కావాలని కాదు, కానీ నీ జీవితంలో ఎందుకు అలా అయిందో నీకే తెలియకుండా నువ్వు ఆ పాపంలో పడిపోయినావా? ఈరోజు పశ్చాత్తాపడగలిగితే దేవుడు ఒకసారి నీ జీవితాన్ని మరలా నూతనపరచడానికి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. చబడగొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని మరలా సారి మీద పెట్టి సరిచేసి దావీదు కుటుంబాన్ని కట్టి దావీదు సింహాసనాన్ని స్థిరపరిచి దావీదు వంశములో నుంచి వచ్చిన నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అని దావీదు పేరును ముందు పెట్టుకునేటట్లుగా అతను పశ్చాత్తాపడటం వలన మరలా దేవుడు అతన్ని ఒక సారి మీద పెట్టి తన కుటుంబాన్ని కట్టినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈ మధ్య కుటుంబం నా దగ్గరికి వచ్చింది. ఆ భార్య నా దగ్గరికి వచ్చి, అయ్యా, నా భర్త ఫ్రెండు ఇంటికి వచ్చేవాడు, చాలా చక్కగా ఉండేవాడు, వదినమ్మ అనేవాడు. మా ఆయన కూడా మరిది గారు వచ్చారు, వాడికి అన్నం పెట్టనేది. నేను కూడా మరిది గారు అనేవాడిని. ఎంతో తల్లిలాగా అతను అనుకునేవాడు, నేను అతని బిడ్డలాగా అనుకునేవాడిని. ఏమైందో ఏమో మా ఇద్దరి జీవితంలో పాపం అలుముకుంది. మా భర్తకు తెలియకుండా మేము పాపంలో పడిపోయాము. ఇది మా భర్తకు తెలిస్తే నా కుటుంబం నాశనం అయిపోద్ది. కన్నీళ్ళు కారుస్తుంది, ఏడుస్తుంది కానీ విడిచిపెట్టలే. అర్థమైందా? ఏడిస్తే కాదు, దాన్ని విడిచిపెట్టాలా. విడిచిపెట్టి, నువ్వు నా కుమ్మరివి, నేను పాడైపోయాను, నా బ్రతుకు నాశనం అయిపోయింది, మరలా నన్ను నూతనంగా నన్ను సృష్టించయ్యా అని దేవుని చేతిలోకి నువ్వు రాగలిగితే ఒక నూతన వస్తువుగా నేను తయారు చేయబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతనమైన ఒక పనిముట్టుగా నిన్ను చేస్తాడు. యజమానుడు వాడుకునే పాత్రగా నిన్ను చేస్తాడు. మరలా నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వే నా కుమ్మరివి, మేము జిగటమన్ను, నీ చేతి పని అన్నాం. ఆయన చేతి పని అయితే ఆయన మరలా మనల్ని బాగా చేయలేడా? ఆ తర్వాత నేను చెప్పాను, తప్పమ్మా నువ్వు చేసింది, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విడిచిపెట్టు,
తప్పు విడిచిపెట్టు. కుటుంబం నాశనం కాకముందే నీ జీవితాన్ని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో విడిచిపెట్టు అన్నాడు. కన్నీళ్లు గార్చి గుండెలు బాదుకొని తన జీవితాన్ని మార్చుకోగలిగింది, కుటుంబాన్ని కట్టుకోగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది వినరు, నాశనం చేసుకుంటారు. కొంతమంది వినరు. ఒక కుటుంబంలో భార్యాభర్తలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్యాభర్తలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి రొట్టెల ఇల్లు అని దేవుని ఇల్లుని విడిచిపెట్టి చెత్తకుండే అనే ఒక ఊరికి వెళ్ళారు. కుప్పతొట్టి, దాని పేరు కుప్పతొట్టి. దాని అర్థం, వాళ్ళు వెళ్ళిన ఊరికి అర్థం కుప్పతొట్టి, చెత్తకుండి. మోయాబీల దేశం చెత్తకుండి, చెత్తకుండి అని అర్థం ఇచ్చే ఊరికి రొట్టెల ఇల్లు విడిచిపెట్టి వెళ్ళారు. ఇక్కడ ఆహారం సరిగా దొరకట్లేదు, అక్కడ దొరుకుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి వెళ్ళారు తిండి కోసం. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కొడుకులకి అనారోగ్యమే. ఇద్దరు కొడుకులకి అనారోగ్యమే. ఆ ఊర్లో సలహా ఇచ్చారు. మన ఊళ్ళో సలహా ఇస్తారు చూడు, పని బాట లేకుండా బండ దగ్గర కూర్చొని ఉంటారే, వాళ్ళు సలహా ఇచ్చారు. పెళ్లి చేస్తే రోగం కుదరతాది అని చెప్పినానంటే ఎవరు? ఆ మోయాబీల దేశంలో ఉన్న ఇద్దరు స్త్రీలను తీసుకొచ్చి ఆ శపించబడిన జాతిలో నుంచి, ఆ లోతు కుటుంబంలోంచి పుట్టిన ఆ శపించబడిన జాతి మోయాబీల జాతిలో నుంచి ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళకి పెళ్లి చేశారు. ముందుగానే రోగిస్తోళ్ళు. ఆ నయోమి భర్త చచ్చిపోయాడు, ఇద్దరు మగపిల్లలు చచ్చిపోయారు. ముగ్గురు భర్తలు చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో చేరారు. కుటుంబం బద్దలైపోయింది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు వారి గాయములన్నీయు బాగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మంచిది. గుండె పగిలిపోయింది. భర్త చచ్చిపోయాడు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, యవనస్తులైన కోడళ్ళు ఇంట్లో చేరారు. ముక్కలు ముక్కలైపోయింది కుటుంబం. ఏదో ఆహారం దొరుకుతుందని మోయాబీల్ జాతి ఆ కుప్పతొట్టికి పోయారు. భర్తను పోగొట్టుకొని, పిల్లలను పోగొట్టుకొని, ఆ యవనస్తులైన ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకొని, నీ ముఖం చూసిన ఉదయాన్నే, నీ ముఖం చూసిన ఉదయాన్నే, నీ ముఖం చూసిన ఉదయాన్నే అని ముగ్గురు భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు ఇంట్లో చేరారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త చచ్చిపోతే ఆ భర్త చచ్చిపోయిన ఆమె ఎంత కన్నీళ్లు విడుస్తుందో మీకు తెలుసా? ఎంత బాధో తెలుసా? నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, నా కొడుకు చచ్చాడని వాళ్ళు అంటారు. అబ్బాయి తరపున వాళ్ళు మింగేసింది రైతు వచ్చి ఇంటికి వచ్చి అడుగు పెట్టింది, నా కొడుకు చచ్చాడని కొంతమంది అంటారు. కొంతమంది దానికి ఆస్తి గీతు తరిమేయండి, పిల్లలు లేరు, ఏం లేరు, ఏమి ఇవ్వాల్సిన అవసరం, తరింపాడండి అనేవాళ్ళు కొంతమంది.
ఇంట్లో కూడా ఉండకుండా చిల్లుగా ఇవ్వకుండా ఇంట్లోంచి తరిమేసే వాళ్ళు ఉంటారు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆరాధిస్తున్న దేవుడు విధవరాళ్ళ పక్షాన వేచ్చమాడేవాడు. విధవరాళ్ళని కన్నీళ్లు పెట్టకూడదని చాలా మందికి తెలీదు. ముగ్గురు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు ఇంట్లో. మొత్తానికి రొట్టెల ఇంట్లో భోజనం దొరుకుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ నయోమి అంటుంది, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఆమె బాధని వ్యక్తపరుస్తా ఉంది. సర్వశక్తుడైన దేవుడు నాకు చాలా దుఃఖాన్ని కలుగజేశాడు గనుక నన్ను నయోమి అని పిలవకండి, నన్ను చేదు అని పిలవండి. నా బ్రతుకు చేదైపోయింది, పగిలిపోయింది నా బ్రతుకు. భర్త చనిపోయి ఒక పక్క, పిల్లలు చనిపోయి ఒక పక్క, పగిలిపోయిన కుండలాగా నా బ్రతుకు మారిపోయింది. నా జీవితం మరలా బాగుపడతానన్న ఆశలేని జీవితంగా నాది మారిపోయింది. నన్ను నయోమి అని పిలవద్దు, మారా చేదు అని పిలవండి. మధురము కాదు నా జీవితం, చేదు అనింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తానికి నయోమి కోడళ్ళిద్దరిని పిలిచి, అమ్మా మీరు యవనస్తులు, యవన కాలంలో ఉన్నారు, మిమ్మల్ని నేను కాపలా గాయలేను, ఈ వయసులో బిడ్డల్ని కానీ నీకు పెళ్లి చేయలేను, వాళ్ళు ఎదిగిన దాకా మీరు ఉండలేరు, వాళ్ళ పద్ధతి అది. అందుకని నాకేం బిడ్డలు లేరు మీకు చేయడానికి, మీరు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోండి అమ్మా అండి. పెద్ద కోడలు ఎప్పుడెప్పుడు మా అత్తెట్టు అన్నదని ముద్దు పెట్టుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత బైబిల్లో ఆమె చరిత్ర కనబడదు. కానీ రూతు వాళ్ళ అత్తతో ఒకటే మాట అన్నది, నీ దేవుడే నా దేవుడు. చెప్పడకూడండి గట్టిగా, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం. నువ్వెక్కడ పాతి పెట్టబడతావు నేను అక్కడ పాతి పెడతాను. నన్ను వెళ్ళిపోవద్దని చెప్పుకు, నిన్ను నేను విడిచిపెట్టనని. అత్తా కోడలంటే ఎట్లుండాలా? అత్తా కోడలంటే ఇలా ఉండాలా? ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చిన దగ్గరికి, మా అత్త చచ్చిపోతాట ప్రార్థన చెయ్యనింది. వాళ్ళ అత్త చచ్చిపోతాడు ప్రార్థన చేయమని, వాళ్ళ అత్త చచ్చిపోతాడు ప్రార్థన చేయాలంటే ఏరే పనిలేనాక చచ్చిపోవాలని ప్రార్థన చేయాలా? ఇదేంటది? చచ్చిపోవాలో బతకమని ప్రార్థన చేస్తాం, దేవుడు బ్రతికిస్తాడు. నేను ప్రార్థన చేసిన చాలామంది చచ్చిపోయినారు. నేను పోయినప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా సంపూర్ణమైన ఆరోగ్యం. సంపూర్ణమైన ఆరోగ్యం అంటే ఏంటి? ఇంకా ఆయాసం దుఃఖం ఏమీ లేకుండా గొటక్కన పోవడమే, అది సంపూర్ణ ఆరోగ్యం అంటే. హల్లెలూయా. ప్రభువా జ్ఞాపకం చేసుకునైనా పరిపూర్ణమైన ఆరోగ్యమేనాయన అని చెప్పి వస్తా. నేను ప్రార్థన చేసి హాస్పిటల్లో రూమ్లోకి వచ్చే లోపల ఫోన్ చేస్తారు, అన్నయ్య నాన్నగారు చనిపోయారుగా, నాకు ముందే తెలుసులే అమ్మ అంటాను. నేను చేసి వచ్చిందే ప్రార్థన అది. ఆ హాస్పిటల్లో డాక్టర్లు మీ రక్తం పెరగకుండా, అర్థమైందా, మనుషుల చుట్టూ దోమల్లాగా, బెల్లం చుట్టూ ఈగల్లాగా రక్తం దాక్కుండా ప్రార్థన చేసి వచ్చేలే అమ్మ అంట. మా అత్త ప్రార్థన చచ్చిపోతాడు ప్రార్థన చెయ్యి అంటుంది. కానీ ఈ రూతు వాళ్ళ అత్తోళ్ళు ఊరికి వచ్చి పొలంలోకి పోయి పరిగి ఏరుకుంటుందండి. భర్త చచ్చిపోయిన ఒక యవనస్తురాలు, చికటమన్నుగా ఉన్న, కుండగా ఉన్న, ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రతుకులో భర్త చనిపోయి గుండె పగిలిపోయిన బ్రతుకులో అత్తతో వచ్చి పొలంలో పరిగేరుకుంటుందండి. వాళ్ళు కోసుకుని వెళ్ళిన తర్వాత పడిపోతాయి, కింద కొన్ని పడిపోతాయి చూడండి, వెనక కింద పడిపోయిన ఒడ్లు, గోధుమలు,
ఏవాళ్ళు అవన్నీ ఏరుకుంటూ పోతుంది వెనక. ఆ పొలం యజమానుడు చూసి, ఎవర్రా అమ్మాయి అన్నాడు. అదిగో మీ బంధువు నయోమి వల్ల, నయోమితో వచ్చింది, వాళ్ళ కొడుకుని చేసుకుంటే వాళ్ళ కొడుకు చనిపోలే, వాడితో వచ్చింది. ఓహో, అమ్మాయి గురించి నేను విన్నాను, అమ్మాయిని గురించి నేను విన్నాను. ఆ అమ్మాయి నీ దేవుడే నా దేవుడు అన్నదంటగా, నీ జనమే నా జనం అనిందంట కదా, నువ్వు పాతి పెట్టే దగ్గర నేను పాతి పెడతానన్న అనిందంట కదా, వాళ్ళ అత్తను వదిలిపెట్టుకుంటూ వచ్చిందంట కదా, పరిగారుకుంటుందా అని ఆ అమ్మాయిని పిలిచి, కుమారి నువ్వు ఎక్కడికి వచ్చిన్నావో తెలుసా, సురక్షితమైన దేవుని రెక్కల నీడలోనికి వచ్చిన్నావు అన్నాడు. కొట్టడు చప్పలు గట్టిగా. పగిలిపోయిన బ్రతుకులో ఉన్న బిడ్డకి వాగ్దానంతో కూడిన ఒక మాట, సంపూర్ణ బహుమానం దేవుడు నీకు ఇస్తాడు తల్లి. కుమారి నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు, సురక్షితమైన రెక్కల నీళ్ళలోకి వచ్చున్నావు. నయోమి చెప్పిన మాట ప్రకారం పొలంలో ఏరుకుంటా ఉంది. నయోమి అంటే సేవకుడు అని, రూతు అంటే విశ్వాసి అని, బోయాజు అంటే యేసు ప్రభు అని. అర్థమైందా? సేవకుడు మాట వినడం వలన బంధువు అయింది. యేసు ప్రభు రక్తం ద్వారా మనం బంధువులమైనాం, మనమంతా బంధువులమైనాం. సంఘంలో చేర్చబడిన మనం అందరం బంధువులమైనాం. పాడైపోయిన బ్రతుకుని బాగా చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు నయోమి చెప్పింది, అదిగో ఆ బోయాజు కాళ్ళ దగ్గర పడుకోపోయాను. మనకు కూడా ఒకటే శరణం, మన యేసయ్య పాదాల దగ్గర పడిపోతే చాలు. చవడ కొట్టడ గట్టిగా. ఏడ్రా ఈడెట వేడరా, పాదములే సాను పాదములే చాలును యేసయ్యా, పాదములే చాలును, పాదములే చాలును యేసయ్యా, పాదములే చాలును. పాపలోకములో నాకేమి వలదు, పాపలోకములో నాకేమి వలదు, పాదములే చాలును యేసయ్యా, పాదములే చాలును. పగిలిపోయిన బ్రతుకులో యేసయ్య పాదాల దగ్గర పడితే బోయాజు పాదాల దగ్గర పడిపోయింది. నయోమి మాట విని రూతు ఘోర సిలువను నాకై భరించి, ఘోర సిలువను నాకై భరించి, గొల్గొతా కొండకు నాకై నడచినా,
ఘోర సిలువను నాకై భరించి గొల్గొతా కొండకు నాకై నడచిన పాదములే సాలును యేసయ్యా పాదములే సాలును పాదములే సాలును యేసయ్యా పాదములే సాలును భర్తను పోగొట్టుకొని పరిగెరుకుంటున్న బిడ్డ తన బంధువైన బోయాజు పాదాల దగ్గర పడుకొని ఉంటే లేచి చూచి చాలా చాలా గౌరవమైన వ్యక్తి అతను, వెళ్ళి నీ గురించి నేను ఆలోచిస్తానని తాను ఏం చేశాడో తెలుసా? 4:10 అతను చేసిన పనేంటో తెలుసా? పగిలిపోయిన బ్రతుకుని బాగా చేశాడు. ఇక జీవితం బాగుపడదు అనుకున్న పగిలిపోయిన గుండెతో ఉన్న రూతు జీవితాన్ని, పరిగేరుకుంటున్న బ్రతుకులో ఉన్న బిడ్డని ఆయన ఏం చేశాడో తెలుసా? చదవండి. 4:10 వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకుని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి చాలు చవడగొట్టం, చాలు చాలు కోటగట్టుగా వినబట్ల. ఇక నా బ్రతుకు ఏంటి అని తన జీవితంలో కన్నీళ్లతో ఉన్న బిడ్డ జీవితాన్ని ఏ పొలములో పరిగెరుకుందో ఆ పొలానికి ఆమె ఆ యజమానుడి యొక్క భార్యగా మారిపోయింది. ఆ వంశములో నుంచి, ఆ బద్దలైపోయిన బ్రతుకులో నుండి, ఆ పశ్చాత్తాపపు గుండెలో నుండి, ఆ కుటుంబంలో నుంచి ఈ లోకానికి లోకరక్షకుడైన యేసయ్య ఈ లోకానికి దిగొచ్చాడు. కొట్టండి చప్పండి గట్టిగా. మన దేవుడు ఎవరో తెలుసా? పగిలిపోయిన బ్రతుకుని సరి చెయ్యగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నేను ఆరాధిస్తున్న యేసయ్య. జీవితం మారిపోయింది. కల్లో కూడా అనుకొని ఉండదు తన జీవితం మళ్ళా చిగురిస్తుందని. కలలో కూడా ఊహించుండదు నా బ్రతుకు మరలా సారి మీద పెట్టబడి ఒక నూతనమైన జీవితం నాకు వస్తుందని కల్లో కూడా ఊహించుండదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన కొమ్మరి,
మనం ఆయన చేతి పని అయి ఉన్నాము, మనం జిగట మన్ను అయి ఉన్నాము. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, ఆయన కుమ్మరై ఉన్నాడు, మన జిగట మన్ను అయి ఉన్నాము. ఆయన చేతి పని మనం అయి ఉన్నాం, అందుకనే మార్చగలుగుతున్నాడు. మార్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఒక యవనస్తుడు, బలాఢ్యుడు, న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజులలో న్యాయాధిపతులకి అతని తల్లి కడుపులో ఉన్నప్పుడే నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న బిడ్డ, బలాఢ్యుడు, యవనస్తుడు. తల్లిదండ్రులకి వాళ్ళ కడుపులో ఉన్నప్పుడే పత్యం పెట్టాడు దేవుడు. ద్రాక్షారసం ముట్టకూడదు, అతని కడుపులో ఉన్నప్పుడు అతని తల మీద మంగళకత్తి పెట్టకూడదు, అతడు సచ్చిన శవాన్ని ముట్టకూడదు. నిష్ఠతో వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి అతని పట్ల దేవుడు ఒక నిత్య సంకల్పంతో, ఊహతో, బలాఢ్యుడైన సంసోను యవనస్తుడు ఒకరోజు తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళి ఒక సింహాన్ని చంపి దాని కడుపులో తేనె పట్టు పడితే ఆ తేనె పట్టును తీసుకొని తిని, సచ్చిన దాన్ని ముట్టకూడదురా అంటే సచ్చిన దాన్ని ముట్టుకొని దానిలో ఉన్న కడుపులో ఉన్న తేనెని తీసుకొని తిని పొడుపు కథలేసుకుంటున్నాడు. దేవుని ప్రజల పక్షాన్ని యుద్ధం చేయమంటే పొడుపు కథలేసుకుంటూ జీవిస్తున్నాడు. తల్లిదండ్రుల మాట వినకుండా పోయి ఒక అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. వాళ్ళు ఇతనట్టు రాగానే అమ్మాయిని ఇంకొకరికి చేసి పడేశారు. వీడు పోయాడు, నా భార్య ఎక్కడని పెళ్లి చేసేసాం, వాళ్ళ చెల్లుని చేసుకుంటున్నాడు. ఏందో ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అన్నట్టుగా ఆమె ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాం, ఇంకొకరి వాళ్ళ చెల్లుని చేసుకుంటున్నారు. వీడు కోపం వచ్చింది, తక్కువైనాడు కదా వీడు. 300 నక్కల్ని పట్టుకొని తోకలకి నిప్పు పెట్టి ఫిలిస్తీన్ల పొలాలను తగలబెట్టాడు. అంత శక్తి కలిగినాడు. ఒక నక్కను పట్టుకోవాలంటే మనం ఎంత కష్టం, 300 నక్కలను పట్టుకొని పొలాలను తగలబెడుతున్నాడు. అర్థమైందా? పొలాలంటే సంఘాలు, నక్కలంటే పాస్టర్లు. వాడికి 300 మంది పాస్టర్లు దొరికారు. అంటే సమస్త లీడర్ అన్నమాట వీడు సమస్త లీడరు. సచిన్ శవాన్ని ముట్టుకుంటాడు, ఉపదేశాన్ని జడగొడతాడు, తల్లిదండ్రుల మాట వినడు, అడ్డాలు తిరుగుతుంటాడు. అడ్డాలు తిరిగేది కాక మరలా పోయి ఒక ఆడ మనిషి చేతిలో పడి ఆ ఒళ్ళో పడుకొని హాయిగా ఉన్నాడు. హాయిగా అక్కడ ఉంటున్నాడు, సేద తీర్చుకుంటున్నాడు, ఓదార్పు యాత్ర చేస్తున్నాడు ఆ ఒళ్ళో పడుకొని. ఆ మనిషి తక్కువైంది కాదు. అప్పటికే ఒకసారి కట్టి నీ బలం ఎక్కడుందో చెప్పంటది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉంది ఆల్రెడీ, ఫిలిస్తీన్ల దగ్గర పట్టియాలని వాడిని. వాడు బలం ఎక్కడుందో వాళ్ళకి తెలియట్లే. ఇంత శక్తి వీడికి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి తెలియట్లేదు. అందుకని ఆడ మనిషిని ఎర్రగా వేశారు. చూసారా? ఆడ మనిషిని ఎర్రగా వేశాడు. సైతానిగాడు ఆడ మనిషిని ఎర్రగా వేస్తాడు. ఏదైనా తోటలో సైతాన్ మొత్తం స్త్రీనే పట్టుకుంది. యోబు రోగం వచ్చినప్పుడు భార్యనే బ్రతికిచ్చాడు, భార్య ద్వారా శోధించడానికి. అర్థం కదా? ఇక్కడ కూడా ఈ స్త్రీని పట్టుకున్నాడు. వాడు ఫిలిస్తీన్లతో పట్టుకొని వాడి బలం ఎక్కడుందో కనుక్కో, లేకపోతే నిన్ను కూడా చంపుతామన్నాడు. ఆమె చాలా తెలివిగా ఏమి ఏడిపేడ్చిందిలే. నువ్వు ఇంతకుముందు అబద్ధం చెప్పినావు, నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నాకు నువ్వు నీలో ఉన్న బలం ఎక్కడుందో నాకు చెప్పట్లేదు. నేను చచ్చిపోతావు నువ్వు చెప్పకపోతే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఎందుకు చెప్పట్లేదు? నువ్వు రోజు పీడించి చంపితే వాడు సావడానికి సిద్ధపడి
ప్రపంచంలో మరణం కంటే బాధకరమైనది ఒకటి ఉందమ్మా, అదేంటంటే స్త్రీ. మరణం కంటే బాధకరమైనది, మరణం చాలా ఈజీగా ఉంటుంది, మరణమే మేలు, మరణం కంటే బాధకరమైనది స్త్రీ. 700 మంది రాజుల కూతుర్ని పెళ్లి చేసుకున్న సొలొమోను చెప్పిన సూక్తి ఇది. ఆమె పెట్టిన పోరుకు తట్టుకోలేక, నా జుట్టు కత్తిరిస్తే బలం పోద్ది, నేను నాజీరు చేయబడిన వాడిని, ప్రతిష్ఠించబడిన వాడిని, దేవుని కొరకు సమర్పించుకున్న వాడిని, నా ప్రజల కొరకు నేను ఒక న్యాయాధిపతిగా ఉన్నవాడిని, నా జుట్టు కత్తిరిస్తే నా జీవితం బద్దలైపోద్దని ఆ మనిషికి తన బలంలో ఉన్న సీక్రెట్ని చెప్పేశాడు. ఆ మనిషి తక్కువైంది కదా, ఫుల్గా దాగిపించి అక్కడున్న మంగళవారం పిలిపించి శుద్ధంగా గుండు చేయించి, ఏ సంసోన్, ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారంటే ఒక్కసారి విరజింపుకొని ఇట్లా అన్నాడు. ఇంకేముంది, నెత్తిమి జుట్టు అంతా పోయింది, బలమంతా పోయింది, బలమంతా పోయింది. దేవుడిచ్చిన ఒక రూపం నాశనమైంది, బలాన్ని పోగొట్టుకున్నాడు. పట్టుకున్నారు వాడిని, చేతులు వెనకీర్చి కట్టి 2 కమ్ములు బాగా కాల్చి 2 కళ్ళు లూడేశారు. గుడ్డోడైపోయాడు. ఎంత బాధ. లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. ప్రేమ గుడ్డిది అని. ప్రేమ గుడ్డిది, లవ్ ఇస్ బ్లైండ్, గుడ్డిది. ప్రేమించాడు ఆ మనిషి, వాళ్ళకి బట్టించింది. పట్టుకోగా 2 కళ్ళు పెరిగి పడేశాడు. బలాఢ్యుడు కదా, బలమంతా పోయింది, 2 కళ్ళు పెరిగేస్తాడు, కళ్ళు కూడా కనబడకుండా చేసేసాడు. ఈరోజు చాలామందికి మనోనేత్రాలు ముయ్యమైపోయి, యుగ సంబంధమైన దేవత కొంతమందిని కళ్ళు మూసేసింది. దేవుని యొక్క శక్తిని చూడలేని, దేవుని యొక్క ప్రభావాన్ని గుర్తించలేని, దేవుని యొక్క ఆ సన్నిధిని ఆనందించే ఆ మనోనేత్రాలు ముయ్యబడిపోయిన గుడ్డోళ్ళు అయిపోయారు. పగిలిపోయిన బ్రతుకైపోయింది. బానిసగా చుట్టూ ఆ బానిసగా గంగిరెద్దుని తీసేసి అక్కడ ఆ బానిసలకి రొట్టి చేసే దాని కొరకు వీణ్ణి ఒక పశువులాగా వాడుకుంటున్నారు. ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుడా, నా జీవితం పాడైపోయింది, నేను వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు. ఇదిగో పెళ్లి చేసుకుంటే బ్రతుకు, పెళ్లి బ్రతుకు కూడా నాశనం అయింది. ఇదిగో ఈ మనిషి దగ్గర సుఖం ఉంటుందని అక్కడికి పోయినా ఆ మనిషి నా బలాన్ని గుర్తుపట్టి పట్టించి కళ్ళు 2 దీపిచ్చేసింది. పగిలిపోయిందయ్యా నా బ్రతుకు. చెలగాట మాడుతున్నారా నాతో? అందరూ చుట్టూ చేరి సెలవు రోజును, పండగ రోజును మధ్యలో వండి పెట్టి వారితో చెలగాట మాడుతున్నారు, పుల్లలతో పొడుస్తున్నారు. ఒక్క గాడిది ఎముకతో 1000 మందిని చంపిన వాడితో చెలగాట మాడుతున్నారు. బద్దలైంది బ్రతుకు. దేవుని కార్యాలు చేసే ఈ బలాఢ్యుడు నవ్వుల పాలు అయిపోయాడు. చెలగాట మాడుతున్నారు అతనితో. చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం, సమూయేలు న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా దయచేసి ఈసారి మాత్రమే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి ఒక్కసారి దండిస్తానయ్యా, పగ తీర్చుకుంటానే వాళ్ళ మీద. యెహోవాకు ఒక్కసారి నాకు బలమి అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. పాడైపోయిన నా బ్రతుకుని
సారె మీద పెట్టాయా నా బ్రతుకుని, మళ్ళీ బాగా చేయ్యా. గుడ్డోండైపోయానయ్యా నేను. తల్లిదండ్రుల మాట వెనక నా బ్రతుకిట్టు తయారైందయ్యా. ఇంటి పట్టును లేకుండా ఈదుల పాలయ్యానయ్యా. నేను బానిసగా ఉన్నానా ఇక్కడ. 300 నక్కలను పట్టుకొని పొలాలన్నీ తగలబెట్టిన నేను ఈరోజు వాళ్ళ చేతికి చిక్కి బోన్లో పెట్టిన సింహంతో చెలగాటం అన్నట్టు నాతో పొల్లలతో పొడిచి పొడిచి ఆడుకుంటున్నాను. నాతో కళ్ళు బెరికేసి నాతో ఆడుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నీ పొజిషన్ ఏంటి? ఒకప్పుడు నువ్వు దేవుని మందిరంలో ఎలా వాడబడ్డావు? ఒకప్పుడు దేవుని మందిరంలో ఎవరు ఏమన్నా నువ్వు బాధపడేవాడు కాదే. ఒకప్పుడు ఆదివారం దేవుని మందిరం రాకుండా నువ్వు ఉండలేవే. అందరికంటే ముందు వచ్చి అన్ని పనులు చేసేవాడివే. ఇప్పుడు ఏమైంది నీ జీవితంలో? గుడ్డోడు అయిపోయావా? యుగ సంబంధమైన దేవత నిన్ను గుడ్డివాణి చేసేసిందే, మందిరానికి దూరం చేసిందే, సాతానికి సమీపస్తురాలుగా చేసిందే, నీ జీవితాన్ని చెలగాటమాడుతుందా? ఏమైంది నీ జీవితం? సంసోను జీవితం అలాగే మారిపోయింది. ఏడుస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. అతని పశ్చాత్తాపపు ప్రార్థన దేవుడు ఆలకించాడు. అతని పశ్చాత్తాపపు ప్రార్థన దేవుడు ఆలకించాడు, బలమిచ్చాడు. పండగ రోజు ఆ దేవాలయం మొత్తం జనం ఫుల్గా నిండిపోయింది. ఆ దేవాలయానికి 2 స్తంభాలు ఆధారపడి ఆ బిల్డింగ్ మొత్తం ఆధారపడింది. ఆ రెండుటిని పట్టుకున్నాడు గుడ్డివాడిగా ఉండి. ఆ రెండుటిని పట్టుకొని వాటిని ఒక్కసారి నిడితే ఒక్కసారిగా దూలాలు 2 కూలిపోతే అతను దేవుని ఆత్మ అతని మీద ఉన్నప్పుడు చంపిన వాని కంటే అతను చంపిన సంఖ్య ఎక్కువ అని రాసింది. దానికి సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని ఆత్మను పోగొట్టుకుని సేవ ఎక్కువ చేస్తారు కొంతమంది. ఉపదేశానికి క్రమం లేకుండా గొప్ప సేవ చేసేవాళ్ళు ఉండాలి. దేవుని లెక్కలో ఉండదు అది. అతను వాళ్ళని చంపి అతను రక్షించబడాల, అతను బ్రతకలా, అతను వాళ్ళతో కూడా తెచ్చేవాడు. అందుకు కాదు దేవుని బలమడగాల్సింది. నేను శత్రువుని చంపాలి, నేను నీ కొరకు ప్రకాశించాలని అడగాలి దేవుణ్ణి. ఆమేన్. 2 చేతుల తల చెప్పండి గట్టిగా హల్లెలూయా. అతను దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు చంపిన వారి సంఖ్య కంటే ఎక్కువ మందిని ఆ రోజు చంపాడు. నేను ముగించబోతున్నాను. ఇంకొక 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. మొదటి రోజు త్వరగానే ముగించాలనుకున్నా, మిమ్మల్ని చూస్తుంటే చెప్పాలనిపిస్తాను. చెప్పమంటారా ఆపమంటారా? చెప్పమంటే చేతులు ఎత్తండి, లేకపోతే చెప్పమంటారా? ఇంక 2 మాటలు చెప్పి ముగిస్తాను. మన తండ్రి, మనకు ఆయన తండ్రి, మనం జిగట మన్ను, ఆయన కుమ్మరి, మనం ఆయన చేతి పన్ను. పాడైపోయామని బాధపడద్దు. మరలా బాగా చేయగలిగిన, రెన్యువల్ చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కలకల్లాడుతూ ఉంది తూర్పు దిక్కున ఒక ఇల్లు. తూర్పు దిక్కున అతనికంటే ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేడు. అతని పేరు యోబు. తూర్పు దిక్కున అతనికంటే ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేడు. ఒకరోజు ఉన్నట్టుండి గొప్ప సుడిగాలు వచ్చి ఇంటి దూలాన్ని కొడితే, ఇంటిని కొడితే ఆ దూలం ఒకేసారి పిల్లల మీద పడిపోయింది.
పిల్లలు చనిపోయారు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా పిల్లలు చనిపోయారు. యోబుకి ఎలా ఉంటుంది? ఒకేసారి పిల్లలు చచ్చిపోయారు. ఒక్క బిడ్డ చచ్చిపోతేనే దేవుడు మాకింత అన్యాయం చేశాడు అంటారు. బిడ్డలందరూ ఒకరోజు చచ్చిపోయారు. ఇంకోటి పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా ఒంటిలన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇంకోటి పరిగెత్తుకొచ్చాడు, అయ్యా గుర్రని మందనంతా గొర్రెలన్నిటి దోలుకొని వెళ్ళిపోయారు, గాడిదలన్నీ దోలుకొని వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడంతా వెళ్ళిపోయింది. ఒళ్ళంతా శరీరం అనారోగ్యం వచ్చేసింది. గీరుకుంటున్నాడు. స్నేహితులు అతన్ని గుర్తుపట్ల, దూరం నుంచి చూస్తున్నారు, దగ్గరికి కూడా రాట్ల. మరి మన యోబేనా వీడు, మన స్నేహితుడని యోబేనా? ఏంటి ఎట్లా అయిపోయాడు? ఏంటిలాగైపోయాడు? వాళ్ళ భార్య మాత్రం చనిపోలే, అందరూ చచ్చిపోయారు. వాళ్ళ భార్య బతుకుంది. వాళ్ళ భార్య అన్న మాట కానీ మీరు బైబిల్లో చదివితే సూర్యకాంతం కంటే డేంజర్. కానీ సూర్యకాంతం ఉందే, సూర్యకాంతం కంటే డేంజర్. ఏమన్నదంటే దేవుని తిట్టు సావు, దేవుని తిట్టు సావు, దేవుని తిట్టు సావు. అంటే భర్తని సావమని భార్య అంటుందంటే ఆయన అనారోగ్యం అంటే సావాలా? ఉన్నప్పుడు తినింది, ఇప్పుడు లేనప్పుడు సావమంటుంది. ఎందుకు? ఇంకో పెళ్లి చేసుకోవడానికి. ధర్మశాస్త్రం ప్రకారం భర్త చచ్చిపోయిందా చేసుకోకూడదు కదా, నీ చచ్చిపోతే చేసుకుందాం ప్లాన్. ఉంటే తింటాం, లేనప్పుడు కూడా ఉండగలిగింది భార్య అంటే. చేత తెలియ చెప్పండి. అందరు కాదు లేనప్పుడు కూడా ఉంటాం అన్నాళ్ళు చూడు. ఒక్కరు కూడా చెప్పరు. ఉంటే తింటారు, లేకపోతే ఇంక వెళ్ళిపోతారు, వాళ్ళ అమ్మోళ్ళింటికి వెళ్ళిపోతారు. ఇంకా వాడిని ముప్ప తిప్పలు పెట్టి 7 చెరువు నీళ్ళు తాగిపించి, నువ్వు వస్తే ఇక్కడికి రారా అని మేము రామంట. మీ ఇంటికి చేసుకుంది మీ ఇంట్లో ఉండడానికే, భర్త దగ్గర ఉండడానికే, మీ ఇంట్లో ఉండడానికే చేసుకుంది. 24 గంటల్లో మా బావ గుర్తుకొస్తున్నాడు నిలిపింది. మొగుడు నిలిపింది. మీ బావనే చేసుకోవచ్చుగా. సావు అంటది 24 గంటలో. యోబు అంటాడు, యోబు భలే మాట అన్నాడు. అందుకతడు చెడ్డ మాటలు తిట్టలేదు కానీ దానికంటే ఘోరంగా తిట్టు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మూర్ఖురాల. మనము దేవుని వలన మేలు ఎన్ని మేళ్ళు అనిపించాం. కీడు మనము అనుభవింపతగదా? కీడు అనుభవించడానికి మనం తగమా? ఈ సంగతుల మంచి చేస్తేనే దేవుడు అనాలా? మంచి చేస్తేనే దేవుడు అనాలా? చెడు చేస్తే మనకు కష్టం వస్తే దేవుడు అనలేమా? మంచి చేస్తేనే దేవుడు అంటారా? మూర్ఖురాల. నేను వచ్చినప్పుడు దిగంబరిగానే పోతా. యెహోవా ఇచ్చెను. చెప్పండి, అది కూడా తెలీదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. చప్పలు కొట్టండి గట్టి. 42:12 యోబు గ్రంథం 42:12 చూస్తే, యెహోవా పగిలిపోయిన తన బ్రతుకుని, స్నేహితులే గుర్తుబట్టలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? మరలా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలను కలిగెను. డబల్ అలాంటి రెండంతల ఆశీర్వాదం ఇచ్చి
మరియు అతనికి 7 కుమారులను మరలా 7 మంది కుమారులు, 3 కుమార్తెలను 3 కలిగిరి. కుమార్తెలు. అప్పుడు మరలా చూడు, సావు సావు అన్నది మళ్ళీ కనింది. చదివినప్పుడల్లా నవ్వుకుంటా, సావు సావు అనింది, మళ్ళీ కనింది. 7 మంది పిల్లలు, మగపిల్లలు 7 మందిని, ఆడపిల్లలు మగపిల్లలు. ఆ సంసారంలో ఉన్న ఆ మతలబ్ ఏంటో తెలియట్లే. వీడితో నేను కాపురం చేయను అంటుంటారు, సంవత్సరానికి ఒకరికి అంటుంటారు. వీడు నా కొత్తనే వద్దు, ఈ మనిషితోనే కాపురం చేయమంటుంటారు, సంవత్సరానికి ఒకరికి అంటుంటారు. మళ్ళీ పిల్లలు కానీ చూసారా, పాడైపోయిన బ్రతుకుని బాగా చేయగలిగిన సమర్థుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. నేను ఇప్పుడు చెప్పిన సందర్భాల్లో నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు, నాకు తెలియదు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ బ్రతుకుని బాగా చేస్తానని మాట్లాడుతున్నాడు. నా బ్రతుకు మారదు అని నీ స్థితిలో ఉన్న నేను మార్చగలిగిన వాడు, చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను, బైబిల్ మూసేసాను. తల్లిదండ్రులు చనిపోయారు, ఒక్కటే కూతురు. తల్లిదండ్రులు చనిపోయారు. ఆడపిల్ల తల్లిదండ్రులు చనిపోతే ఎట్లుంటుంది? మగపిల్లోడైతే ఆ చెట్టు కింద ఏడో దగ్గర పడుకుంటాడు. ఆడపిల్ల పరిస్థితి ఎలా? ఎదుగుతా ఉండే ఆడపిల్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ బంధువులు ఇంట్లో పెరుగుతూ ఉంది. నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అని ఆలోచించుకుంటా ఉంది. నా బ్రతికింతేనా? తండ్రి తల్లిదండ్రులుంటే నా వివాహ విషయం ఆలోచించుండేవాళ్ళు కదా. తల్లిదండ్రులుంటే నాకు పెళ్లి చేసిండేవాళ్ళు కదా. ఈరోజు ఆ ఇంట్లో అంట్లు తవ్వుకుంటా బతకాలా నేను? ఆ ఇంట్లో బంధువులు ఇంట్లో ఉన్నా నీకు తల్లిదండ్రులు ఉంటే కదా నువ్వు సరిగా బ్రతికి, సరైన పెంపకం అయితే కదా నీదని. నోటుకు వచ్చేట్టు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రులు చనిపోయిన స్థితిలో బంధువులు ఇంట్లో ఉంది. నా వివాహ విషయం ఏంటి? అసలు ఎదిగాను కానీ నా ఫ్యూచర్ ఏంటి? నా జీవితం ఏంటి? నా బ్రతుకింతేనా? తల్లిదండ్రులు చనిపోయిన నేను ఒక పగిలిపోయిన కుండలాగా బ్రతకాల్సిందేనా? నా జీవితం ఇంతేనా? దేవుడు నన్ను ఒక నూతన సృష్టిగా చేయలేడా? నా బ్రతుకుని మార్చలేడా? ఇంతేనా నా జీవితం అని కన్నీళ్లు కార్చుకుంటూ ఉంటే ఒకరోజు ఆ ఊళ్ళో ఒక ప్రకటన, ఈ రాజ్యములో ఉన్న కన్యలందరూ అంతఃపురానికి రావాల్సిందహో. ఈ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్తా ఉంటే ఈ బంధువుల ఇంట్లో ఉన్న అమ్మాయి రాజగృహానికి వెళ్తా ఉంది. ఆలోచించుకుంటుంది, నేనేంటి రాజగృహానికి వెళ్ళటం ఏంటి? నా బ్రతికేంటి రాజగృహానికి తీసుకెళ్తామనేంటి? రాజు ఏ అమ్మాయిని నచ్చితే అమ్మాయిని చేసుకుంటానని నన్ను కూడా తీసుకెళ్ళటం ఏంటి? నా బ్రతుకు ఏమవుద్దని కన్నీళ్ళు కాచుకుంటా ఉంటే ఈరోజు నన్ను రాజగృహానికి, అంతఃపురాణంలో శ్రేష్టమైన స్థలాన్ని తీసుకెళ్తున్నారే. ఎంతోమంది అమ్మాయిలు అక్కడికి వచ్చారు రాజుకి రాణిగా సెలెక్ట్ అవడానికి. సొంత భార్యని అందమైందని, చాలా అందమైందని అందరూ రాజులు అక్కడ ఉన్నప్పుడు భార్యని ముందుకు రండి, అందరు చూడాలంటున్నాను, నేను మీ భార్యని చూడాలనుకున్నాం, రాణి ఎక్కడుంది పిలవండి అంటే పిలువు అన్నాడు. పిలిపించాడు, రాలా. పిలిపిస్తే రాలేదు. రానందుకు ఆ మగవాళ్ళందరూ, రాజ్యంలో ఉన్న మగవాళ్ళందరూ కలిసి ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఈ రాణిలాగే ప్రవర్తిస్తారు,
పిలిచినప్పుడు రాలేదు కాబట్టి ఈ అమ్మాయిని పక్కన పెట్టి ఇంకో పెళ్లి చేసుకోవాలని రాజుకి సలహా ఇచ్చారు. కుటుంబాల అక్రమ సంబంధాలు ఎందుకో తెలుసా? పిలిచినప్పుడు రానందుకు. రెండే రెండు నేను చెప్తున్నానండి. పిలవకపోయినా వచ్చినందుకు అక్రమ సంబంధాలు, పిలిస్తే రానందుకు అక్రమ సంబంధాలు. ఇది లాజిక్తో ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట చాలా లాజిక్. పిలిచినప్పుడు రావాలా, పొమ్మన్నప్పుడు పోవాలా. పిలవకపోయినా రాకూడదు. పిలిచినప్పుడు వస్తే రావద్దన్నప్పుడు రాకుండా ఉంటే ఆ సంసారం హాయిగా ఉంటుంది. చేతి తెలియదు చెప్పండి, అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మీకు బాగా అర్థమైంది, మీరే తక్కువైన వాళ్ళు కాదు. అందుకని వీళ్ళందరిని తీసుకెళ్ళారు. ఆ అమ్మాయి అనుకోలే, రాజు దయ ఆయన మీద ఆ అమ్మాయి మీదకి వస్తుంది. కల్లో కూడా ఊహించలేదు. ఆమె మీద రాజదండం ఎత్తాడు. నా బ్రతుకు ఏం కావాలని దేవుని సన్నిధిలో పచ్చాడు తాపపడుతూ తల్లిదండ్రులు లేని కన్నీళ్లతో నా బిడ్డ జీవితాన్ని దేవుడు అంతఃపురంలో శ్రేష్టమైన స్థలాన్ని తీసుకెళ్ళండి రాసి ఉంటుంది. అది చదవండి. అంతఃపురంలో శ్రేష్టమైన స్థలానికి అందరు అమ్మాయిలు అక్కడికి వెళ్ళాలా. ఎస్తేరు పోయింది. ఎవరెవరు చదవండి. శ్రేష్టమైన స్థలంలో ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలానికి తీసుకెళ్ళాడు. చేతి తెల్లలు చెప్పండి, చెప్పండి అమ్మా, అందరు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా, సంతోషంగా చెప్పండి అమ్మా. దేనికి పనికిరాక తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డని అంతఃపురంలో శ్రేష్టమైన రాజుండే స్థలంలో, శ్రేష్టమైన స్థలంలో తీసుకెళ్ళి, మన యేసయ్య కూడా మన శ్రేష్టమైన స్థలానికి తీసుకుని వెళ్తాడు. ఆయన కుమ్మరి మన జిగిట మన్నుని ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోగలడు. చెడిపోయిన దాన్ని బాగా చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. దయచేసి అందరూ లేచి నిలబడుకుంటే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. బలాత్తుడైన సంసోను అడిగినట్లుగా అడుగు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దావీదు అడిగినట్లు అడుగు, ప్రభువా నూతన హృదయాన్ని పుట్టించయ్యా, నీ సన్నిధికి నన్ను దూరం చెయ్యకయ్యా. నయోమి అడిగినట్లు అడుగు. నయోమి రూతు అడుగుతుంది ఏమని? రూతు జీవితాన్ని మార్చిన దేవుడు, పరిగెరుకుంటున్న బిడ్డని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లిన దేవుడు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని ఒక తీర్మానం చేయగలిగితే అందరూ మనసారా నిశ్చయముగా దేవుని సన్నిధిలో ఆకాశం వైపు చేతులెత్తి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. బలాద్యుడైన సంసోను అడుగుతున్నాడు, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా జీవితాన్ని కట్టయ్యా, యేసయ్యా నా జీవితాన్ని కట్టు ప్రభువా. ఆయన కుమ్మరి పగిలిపోయిన కొండని నన్ను తిరిగి ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకుని సింహాసనములో అంతఃపురములో శ్రేష్టమైన స్థలానికి తీసుకెళ్ళగలిగిన సమర్థుడా, నువ్వు మా కుమ్మరివి,
నేను జిగటమన్ను పగిలిన కొండను చేసేదే విసిరివేయక మంచి పాత్రగా నిన్ను మార్చయ్యా. నీ చేతిలో వాడబడతానయ్యా. యజమానుడు వాడుకునే పాత్రగా వాడబడతానయ్యా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నిన్ను ఆశీర్వదించుటకై, నిన్ను దీవించుటకై, పగిలిన జీవితమును బాగు చేసి దేవునికి ఇష్టమైన పాత్రగా నిన్ను మలుచుకోవాలని ఆయన మన మధ్యలోనికి ఈ మొదటి రోజు ఈ రాత్రి సభలో మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. తన సేవకుని ద్వారా నీతో నా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఎక్కడ నీవు పడిపోయావు, ఎక్కడ నీవు కృంగిపోయావు, ఎక్కడ నీ జీవితం పగిలిపోయింది, ఎక్కడ అవమానం, పగిలిన నీ జీవితమును, విరిగిన నీ జీవితమును, కొట్టబడిన నీ జీవితమును తిరిగి కట్టి అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మహిమకరమైన జీవితముగా నిన్ను మార్చుటకై తన దాసుని బలపరిచి నా దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు. ఒకసారి దేవుణ్ణి అడుగు, ప్రభువా నాతో నీవు మాట్లాడిన మాట నా జీవితంలో స్థిరపరచండి, నా జీవితంలో నెరవేర్చండి. చెదరిన బ్రతుకుతో, కృంగిన అనుభవముతో, పగిలిపోయిన జీవితంలో ఇక్కడికి నేను వచ్చి ఉన్నానయ్యా. నాతో నీవు మాట్లాడినందుకు స్తోత్రం యేసయ్యా. నీ మాట నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. నాయనా, దావీదు జీవితమును తిరిగి లేవనెత్తావు ప్రభువా. రూతు జీవితమును తిరిగి కట్టావు ప్రభువా. ఎస్తేరుని రాజ్యములో అత్యున్నతమైన స్థితిలో నీవు నిలబెట్టావు నాయనా. అనేక మంది జీవితములను ఉదాహరణగా పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని బలపరిచి నీతోనే మాట్లాడి ఉన్నారు. దేవుని ప్రజలారా, ఏ పరిస్థితులను బట్టి, ఏ స్థితిగతులను బట్టి అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. కుమ్మరివాడు కుండకు చేసినట్లుగా పగిలిన నీ జీవితమును ఆశీర్వదించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు సమస్త సృష్టిని ఆయన నోటి మాటతో చేస్తే నిన్ను నన్ను మాత్రమే ఆయన ప్రేమించి ఆయన పోలికగా, ఆయన చేతి పనిగా ఆయన చేసుకొని ఉన్నాడు. ఆయన నిన్ను మరువడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మనసారా ప్రభు సన్నిధిలో స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ప్రభు ఇచ్చినటువంటి చక్కటి అవకాశం ఇది. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. నీ ప్రార్థన ఆలకించుటకై, నీ స్వరము వినుటకై ప్రభు మన మధ్యలోనికి దిగి వచ్చి ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. నీ కలిగిన ప్రతి బాధ, నీ కలిగిన ప్రతి కష్టం, నీ కలిగిన ప్రతి కన్నీరు నీవు నా దేవునికి ఈ రాత్రి చెప్పుకొనగలిగితే నిశ్చయముగా నీ బ్రతుకును మార్చే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. మనసారా ప్రార్థన చేసుకుందాం, స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవా, నా జీవితానికి ఆధారమై ఉన్నవాడా, పగిలిన నా బ్రతుకును మీరు మార్చండి అయ్యా. పాడైపోయిన నా జీవితమును మీరు మార్చండి నాయన. రూతుకు తన జీవితంలో ఏ ఆధారము లేదు. దేవుడు ఆశీర్వదించి ఘనపరిచి ఇజ్రాయేలీల వంశస్థులను ఒక గొప్ప స్త్రీగా దేవుడు ఘనతకెక్కించాడు. ఎస్తేరుకు తల్లి లేదు, తండ్రి లేడు. 127 సంస్థానముల మీద రాణిగా దేవుడు నిర్ణయించాడు. నాకంటూ ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ధైర్యపరిచేవారు లేరు అన్న ధైర్యపడుతూ ఉన్నావా? నీతో నా దేవుడు మాట్లాడాడు. పగిలిన నీ బ్రతుకును నేను బాగు చేస్తానని, చెదిరిన నీ జీవితమును, నీ కుటుంబంలో నేను కడతానని నీతో ప్రభు మాట్లాడి ఉన్నారు. ఒకసారి ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా నీవు నాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రములయ్యా. నీ మాట నా జీవితంలో స్థిరపరచండి అయ్యా. నీ మాట నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. మీ సేవకుని ద్వారా నాతో మీరు మాట్లాడారు ప్రభువా. ఈ మాటల వల్ల నేను ఎంతో బలము తెచ్చుకుంటున్నానయ్యా, ఎంతో ధైర్యము తెచ్చుకుంటున్నాను నాయన. నీ మాటలు నమ్మదగినవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడవయ్యా. పగిలిన నా బ్రతుకును తిరిగి నీవు కట్టయ్యా అని ఆకాశం వైపు చేతులెత్తి దేవునితో ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవునితో ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తి కలిగిన మా రాజా, అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఎమ్మిగనూరు పట్టణమును,
ఈ ప్రాంత ప్రజలను, సంఘ సహవాసమును మీరు ప్రేమించి ఈ 3 దినములు ఏర్పాటు చేసినటువంటి మహాసభల నిమిత్తమై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మొదటి రోజు మహాసభ శక్తి కలిగిన నీ నామం పేరట ప్రారంభించి ఉండగా, ప్రారంభము నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడా, ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా మా మధ్యలో మీరు సంచరించి మహిమకరముగా, ఆశీర్వాదకరముగా మీరు జరిగించినందుకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పాడిన పాటల ద్వారా నీ ఘననామమునకు మహిమ తెచ్చుకున్నారు యేసయ్యా. తండ్రి, ఆత్మస్వరూపిగా మీరు దిగి వచ్చి ఒక్కొక్కరు బలపరచబడినట్లుగా, ఒక్కొక్కరు ఆదరించబడినట్లుగా, ఒక్కొక్కరు ఆశీర్వదించబడినట్లుగా, ఒక్కొక్కరి పగిలిన జీవితాలు తిరిగి కట్టబడినట్లుగా మీ పక్షముగా నిలబడిన మీ సేవకులను మీరు బలపరిచి అభిషేకించి సియోనులో నుండి మీ వాక్కును మీరు పంపినందుకై మీకు స్తోత్రములు యేసయ్యా. కొమ్మరివాడు మంటికి చేసినట్లుగా నేను ఇజ్రాయేళ్ల ప్రజలకు చేయలేనా? ఇజ్రాయేళ్ల ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు యేసయ్యా. తండ్రి, పగిలిన జీవితమును బాగు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవునిగా ఈ దినమందు మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకై స్తోత్రం. విరిగిన హృదయములతో, పగిలిన జీవితములతో, అధైర్యపడిన జీవితములతో, కృంగిపోయిన జీవితములతో, విసిగి వేసారిన జీవితములో నాకంటూ ఎవరు లేరని నాయన దుఃఖము నిట్టూర్పులతో కృంగిపోయిన ప్రతి ఒక్కరితో మీ వాక్కు ద్వారా మీరు బలపరిచినందుకు స్తోత్రం, మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రం, మీరు ఆదరించినందుకు స్తోత్రం. దావీదును తిరిగి లేవనెత్తిన దేవుడవు, తిరిగి అభిషేకించిన దేవుడవు, రక్షణ ఆనందముడిచ్చిన దేవుడవు యేసయ్యా. రూతును ఆశీర్వదించిన దేవుడవు, ఇజ్రాయేలీలందరికీ ఒక గొప్ప స్త్రీగా నీవు మార్చిన దేవుడవు యేసయ్యా. తండ్రి, ఎస్తేరును ఆశీర్వదించి అత్యున్నతమైన స్థితిలో నిలబెట్టిన సర్వశక్తి కలిగిన దేవుడవు యేసయ్యా. యోబు జీవితమును ఆశీర్వదించి కోల్పోయిన స్థితిని మరలాని అనుగ్రహించి దానికి ప్రతిగా 2 అంతల ఘనతనిచ్చిన దేవుడవు యేసయ్యా. తండ్రి, నీ మాట మార్పు లేనిది యేసయ్యా. నీ వాగ్దానములు నెరవేర్చే దేవుడవు యేసయ్యా. ఎందరైతే మీ మాటలు విని మీ మాటలను విశ్వసించి ఉన్నారో ప్రతి ఒక్కరూ మీ మాట ద్వారా ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక, 2 అంతల దీవెన పొందుకొందుదురుగాక. పగిలిన కొండ వంటి జీవితాలు మీకు ఇష్టమైన పాత్రలుగా మలచబడునుగాక. అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి మహిమకరముగా ప్రజ్వరిల్లే జీవితాలుగా మీరు మలచండి ప్రభువా. మీకు నచ్చిన పాత్రలుగా, మీకు ఇష్టమైన పాత్రలుగా ప్రతి ఒక్కరి జీవితములను మీరు ఆశీర్వదించండి. ఎవరు ఏ బాధలతో, ఏ కష్టాలతో, ఏ కన్నీరుతో ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్కరి కష్టం, ప్రతి ఒక్కరి నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోవునుగాక. జీవితాలన్నింటినీ, కుటుంబాలన్నింటినీ, వ్యక్తిగత జీవితాలన్నింటినీ తిరిగి మీరు కట్టండి ప్రభువా. మీ కొరకు సాక్షులుగా ప్రతి ఒక్కరూ జీవించాలి యేసయ్యా. మీ పక్షముగా నిలబడిన సేవకుల్ని మరింత బలముతో, మరింత శక్తితో, మరింత అగ్ని అభిషేకముతో అన్నను మీరు నింపండి ప్రభువా. దీర్ఘాయుతో నింపి మీరు తృప్తిపరచండి ప్రభువా. ఈ మహాసభల వలన సంఘము, సేవ, సేవకులు, ఈ ప్రాంతము ఆశీర్వదించబడాలి నాయన. తండ్రి, మరి 2 రోజులు మిగిలి ఉండగా రేపటి దినమందు, మరుసటి రోజు దినమందు ఈ మిగిలిన 2 సభలను కూడా మహిమకరముగా మీరు జరిగించండి, ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి. కార్యములు జరిగించగలిగిన మీ చేతులకే మేము సమర్పించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, రథసారథిగా మీరుండి మిగిలి ఉన్నటువంటి సభలను కూడా మహిమకరముగా, ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి. ఈ సభల ప్రతిఫలముగా అనేక ఆత్మలు రక్షింపబడి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొనినట్లుగా కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి యేసయ్యా. కూడి వచ్చిన మీ ప్రజలందరూ తిరిగి వెళ్ళుచుండగా మార్గాల్లో తోడై నడిపించి క్షేమముగా గమ్యానికి చేర్చి నీ ఘననామమునకు మహిమ తెచ్చుకొనమని, మహామహిమతో మీరు దిగొచ్చు ఆ శుభగడియలు మేమందరము నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని అనుగ్రహించి నిత్య జీవమునకు వారసులుగా మార్చమని సర్వఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి, సముఖము కూడి ఉన్న మనందరికీ, వాక్యం బోధించిన దైవ సేవకులకు,
సకల కోటి పరిశుద్ధులకు పాడైపోయిన నా బ్రతుకును తిరిగి బాగు చేయండి అని దేవుని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.